మీరు ఉండండి అవిదా కాకుండా రండి ఎందుకనా ఆగండి అవిదా ఉండాలి రండి స్వామి రండి పడతారా మీరు బయట పెట్టుకుంటా పరమేశ్వరుడు తిరగండి అందరూ కూడాను. నమస్కారం. పరమేశ్వర లెప్పలేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే మత్త క్షమంత శ్రీ పరమేశ్వర. నమస్కారం చేసుకోండి. రుద్రాయ అమృతేశాదేవాయ కోండి. చెప్పండి. ఉరస మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదూరు గ్రామంలో శ్రీ పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బార్లు తీసిన పరిస్థితి అయితే ఉంది. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఉన్న స్వామివారి ఒక ఆలయ విశిష్టత ఏమిటి? తలపురాను మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఇక్కడ యనమదూరు అనేటువంటి ఈ గ్రామం ఉందండి. ఈ గ్రామంలో స్వామివారి శీర్షాసనంలో తలకిందులుగా శిరస్సు కిందగా పెట్టి పాదాలు పైభాగంలో పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారు పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి చంటిపిట్టను ఎత్తుకుని 3 నెలల చంటిపిట్టను ఎత్తుకుని కుమారస్వామితో సహా కుటుంబ సమేతంగా ఒకే పీట మీద ఉండడం ప్రత్యేకత అండి. ఇక్కడ ఈ ఆలయం ఎలాగంటే పూర్వకాలంలో ఇదంతా కూడా చరిత్ర ప్రకారంగా దండకారణ్యం కింద ఉండేదండి. ఈ అరణ్యంలో మునీశ్వరుల యజ్ఞయాగాలు పూర్వకాలంలో ఇదంతా కూడా కార్యక్రమాలు హోమాలు అటువంటి యజ్ఞాలు చేస్తూ ఉండేవట. ఆ సమయంలో శంభరాసుడు అనే ఒక రాక్షసుడు వీరి యొక్క తపస్సుకి భంగం కలిగించడం వల్ల అలకాలలో చేస్తూ ఉండడం వల్ల ఆయన్ని సంహరించే శక్తి ఎవరి వల్ల కూడా కాకపోతే యమధర్మరాజు యుద్ధం చేశారండి పూర్వం. చేస్తే స్వామివారి శీర్షాసనంలో యోగనిష్టం ఉన్నారు కాబట్టి ఈ యమధర్మరాజు శక్తి సరిపోగా శివుడి గురించి తపస్సు చేశారట. చేస్తే స్వామివారి తపస్సులో ఉండడం వల్ల అమ్మవారు భూలోకంలోకి చంటిబిడ్డను ఎత్తుకుని బాలిద్రాలుగా వచ్చి ఆ యముడికి శక్తిని వరం ఇచ్చి సంహరించమని అమ్మవారు వచ్చి కూర్చుందండి ఇక్కడ. అంచేత ఆ రాక్షస సంహారం యమధర్మరాజు సంహారం చేసి ఇక్కడ స్వామివారు అమ్మవారి కుటుంబ సమేతంగా ఆయనకంటే ఒక ప్రత్యేకంగా దేవాలయం కానీ ఒక పూజ కానీ యమధర్మరాజుకి గుడి అంటూ ఉండదండి ఈ భూలోకంలో. ఆయన పేరు వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన వల్ల ఉపకారం పొందేటట్లుగా వరమని అడిగితే అపముచ్చి దోషాలు యమగండాలు ఉండవని చెప్పని ఆ యమధర్మరాజు పేరు అమ్మవారు ఇక్కడ గ్రామానికి పెట్టిందండి. అంచేత పూర్వకాలంలో ఈ గ్రామ పేరు యమునాపురం, అమ్మవారు పెట్టిన పేరు యమునాపురం. కాలక్రమంలో యమపురిగా నేడు యనమదూరు అనే పేరుతో పిలువబడుతోందండి. ఆలయానికి తూర్పు వైపున శక్తిగుండం అనే మంచినీళ్ళ చెరువు ఉందండి. చెరువు పేరు శక్తిగుండం అండి. కాశీగంగ అంతర్వాహినిగా ఈ చెరువులో ప్రవహిస్తూ ఉంటుంది. స్వామివారికి మహా నైవేద్యానికి ఆ నీళ్లు పెట్టి ఉండితేనే తప్ప వేరే నీటితో స్వామివారికి నైవేద్యం ఉడకనుంది. దక్షిణ కాశీగా పేరండి ఇక్కడ క్షేత్రం. మహాశివరాత్రి నాడు స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రి రోజునే ఉదయం 2 గంటల నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు చేయడం మొదలు పెట్టామండి. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే సాయంత్రం 6:30 స్వామివారి కళ్యాణం, శాంతి కళ్యాణం జరుగుతుందండి. అలాగే రేపు ఉదయం 2వ రోజున రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 3వ రోజున తెప్పోత్సవ కార్యక్రమం శక్తిగుండం చెరువులో హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందండి. స్వామివారి సుమారు ఇక్కడ ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు? అలా ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? స్వామివారి ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయండి. మహాశివరాత్రి శుభ సందర్భంగా శివరాత్రి రోజున స్వామివారి సాయంత్రం 6 గంటలకి శాంతి కళ్యాణం జరుగుతుంది. 16వ తారీఖు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 17వ తారీఖు మంగళవారం సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకి వచ్చే భక్తులకి మా గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి, మా కమిటీ మెంబర్స్ మేమంతా కూడా మా సహాయ సహకారాలతో భక్తులకి వచ్చే భక్తులకి ఉదయం అల్పాహారం పెట్టి ఇంకా వాటర్ బాటిల్ అన్ని అందించి స్వామివారి ఆశీస్సులు మాకు ఉండాలని
అంటే సుమారు ఈ రోజు ఎంతమంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందంటారు? ఒక 4,000 నుంచి 5,000 దాకా సుమారు వచ్చే అవకాశం ఉందండి. భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? కమిటీ వాళ్ళు చేసే ఏర్పాట్లు అయితే బాగుంటాయండి. క్యూ లైన్లలో జనాలకు వాటర్ ప్యాకెట్లు, అలాగే వారు సెంటిమెంట్లతో ఉన్న వాళ్ళకి క్యూ లైన్ పాటించకుండా పెద్దవాళ్ళు కానీ రోజులు కానీ సైడ్ నుంచి లోనకి సోమవారి దర్శనానికి పంపిస్తారు. అలాగే ఎన్నో గ్రామాల నుంచి కూడా వచ్చే దూర ప్రజలకి పైన గ్రామస్తులందరూ కలిపి అల్పాహారం పాలు గట్రా రెడీ చేస్తున్నారు. అలాగే సోమవారికి చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ స్వామివారి దర్శనం? ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. సోమవారి దర్శనం కూడా అందరికి సామాన్య భక్తులకు కూడా అనుకూలంగా జరుగుతున్నాయి. చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ నుంచి వచ్చారు మేము ఇక్కడ లోకల్ భీమవరం అండి. ఎలా ఉంది? ఎలా ఉంది ఏర్పాటు? బాగానే ఉన్నాయండి అన్ని. బాగానే ఉన్నాయా? అండి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచి వచ్చారు. ఎంతసేపు అయింది మీరు లైన్ లో? అరగంట అవుతుంది. బాగుంది. అది భీమవరం అంతే. పావు గంట అరగంట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలి యలమదూరులో ఉన్న శ్రీ శక్తేశ్వర స్వామి వారి ఆలయంలో అయితే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్వామివారికి అభిషేకాల అనంతరం అయితే భక్తులకు అయితే ఇక్కడ దర్శనం అయితే దర్శన భాగ్యం అయితే ఇటు దేవాదాయ ధర్మాశాఖ కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.